కేసీఆర్ నుంచి ఏమైనా పిలుపు వస్తే వెళ్తారా, లేకపోతే ఈ 10 ఏళ్ళు ఎప్పుడన్నా కేసీఆర్ నుంచి మళ్ళీ తీసుకొచ్చి రావాలని? కేసీఆర్ మీరు మమ్మల్ని అందరినీ ఏ స్థితికి తీసుకొచ్చారో కేసీఆర్ను అదే స్థితికి వచ్చేంటారు ఫాలో చేసినటువంటి. చాలా మంది నేతలు కూడా మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ కుటికి చేరుకుంటున్నారు కదా. దాసోజు అంటే కేసీఆర్ దగ్గర డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి. కేసీఆర్ తోటి మీరు అనేక సిట్టింగ్లో కూర్చున్నారు, అనేక సార్లు అనేక డిబేట్లో మాట్లాడారు. ఇప్పుడు కేసీఆర్ అధికారం పోయింది, దాదాపు 7 ఏళ్ల కాలం నుంచి ఆయన సైలెంట్గా ఉన్నారు. ఎట్లా ఉంటుంది అసలు కేసీఆర్ యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు కేసీఆర్ ఖాళీ ఎట్లున్నాయండి? ఇప్పుడు ఏజ్ అపోజిషన్ లేదా ఇప్పటికీ తెలంగాణ ప్రజలు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని ప్రతి సభలోనూ చెడాపెడా వాయిస్తున్నాడు. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఒక కేసీఆర్ యొక్క బద్ద శత్రువుగా? కేసీఆర్ పరిస్థితి ఎట్లుందంటే దేవుడు నేర్పిన జయ నీరజాక్ష. కేసీఆర్ మాట్లాడిన దాంట్లో కేసీఆర్ డిజర్వ్ ఏమన్నాడు? కేంద్ర మంత్రిని పట్టుకొని అంతకన్నా పెద్ద మాట ఏముంటుంది కదా. తర్వాత అదేవిధంగా ఒక రాష్ట్రంలో లీడర్ని నువ్వు అమ్మాయికి పుట్టినోడు అయితే అదే రకంగా అసెంబ్లీకి ఇంతకన్నా ఘోరమైన మాటలేముంటే మీరు చాలా 5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది మీకు. చాలా సీనియర్ నాయకులు తెలంగాణ, చాలా మంది ముఖ్యమంత్రులు దగ్గర నుంచి. ఎట్లా ఉందనుకుంటున్నారు రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన? 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుందా? ఒకటి, రేవంత్ రెడ్డి గారు చంద్రశేఖరరావు ఎట్లా ఉంటాడంటే పొద్దున లేవంగానే అబద్ధాలకు అటువంటి అందుకనే రెండులో కరువు దాల్చి వాడు పార్లమెంట్లో ఏం చేశాడు? గడపార రేవంత్ రెడ్డి గారు మొన్న వరంగల్ సభలో కూడా కేసీఆర్ అనేటువంటి మొక్కను మళ్ళీ మొలవని, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామంటుంటారు. 100% నేను ఆయన సమర్థిస్తాను. కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవని అని తెలంగాణ రాష్ట్రంలో దాచిపెట్టుకుంది. చెప్పిన నాడు ఓడిస్తానే, ఓడించిన ఉద్యమ నాయకుడు, 2 సార్లు ముఖ్యమంత్రి, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ ఆనవాళ్ళను మీరు ఎట్లా లేకుండా చేస్తారు? ఎందుకంటే ఉద్యమ నాయకుడు అయి ఉంటే అవునన్నా కాదన్నా తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. మీరు ఒప్పుకుంటారా? వన్ అమాంగ్ దెమ్. ముందు అతను ఉన్నాడు. అలాంటప్పుడు ప్రతి సభలోనూ కేసీఆర్ని గిట్టడం తప్ప రేవంత్ రెడ్డి గారు ప్రజలకు చేసింది ఏం లేదు అనేటువంటి ఆరోపణలు, అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. హై టెన్షన్ వైరు రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ, వచ్చి ముట్టుకో. కరెంటు తీగ మీద కాకి కరెంటు కొట్టే ఎట్లా కర్రెగా సస్తలో నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి కత్తనే అవుతుంది. నీ దొడ్డ సాయంత్రానికి ఎన్ని వచ్చినా ఒకసారి లెక్క పెట్టుకోబిడ్డా నీ సంగతి. అదే గిరిజనులపై లగచర్లలో కలెక్టర్పై దాడి గిరిజనులపై అక్రమం చేసి పెట్టింది ఈ ప్రభుత్వం. దాంట్లో మీరు ఏమంటారు? మాకు ఏదో పేరు వస్తుంది అని చెప్పేసి కేసీఆర్ చేసినటువంటి కాన్స్పిరసీ. ప్రస్తుతం కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఎట్లా ఉంటుంది కేసీఆర్ మానసిక స్థితి, కేసీఆర్ యొక్క వ్యూహాలు ఎట్లా ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో? కేసీఆర్కు రోగం ఉన్నట్టు నాతోనే అన్నాడు కేసీఆర్. ఏమన్నాడు తెలుసా? ఫైనల్ గా కేసీఆర్కి ఏమైనా హెచ్చరిక జారీ చేయాలనుకుంటున్నారా? కేసీఆర్కి ఇప్పుడు హెచ్చరిక అవసరం. నేను చాలా చెప్పినా కేసీఆర్ను నమ్మకూడదు. కేసీఆర్ నమ్మక ద్రోహి. కేసీఆర్ రవీంద్ర నాయక్ యొక్క అంతిమ లక్ష్యం ఏంటిది? నెంబర్ 1, తెలంగాణను సెక్యూర్ చేసుకోవాలా, తెలంగాణను కాపాడుకోవాలా. ఈ కేసీఆర్ అనేటువంటి వాడిని మనం అలో చేయవద్దు. తర్వాత రేవంత్ రెడ్డిని ఫుల్ సపోర్ట్ చేయాలి. ఎస్, రేవంత్ రెడ్డి కెన్ డూ వండర్స్. విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV.